ప్రేమించే వాళ్ళు కాదు, ఎవరు నన్ను ఆదరించే వాళ్ళు కాదు, ఇక్కడికి వస్తావా కొంచెం భోజనం పెడతానే కాదు. ఈ రోజు అనేకులు అంటారు, మా ఇంటికి వచ్చి ఒక్కసారి భోజనం చేసి వెళ్ళండి. దేవునికి స్తోత్ర. ఈ స్థితి ఎక్కడిది అని అంటే, ఇది నా తల్లిదండ్రులు నాకు ఇవ్వలేదండి, నా అన్నదమ్ములు నాకు ఇవ్వలేదు, నా రక్త సంబంధికులు నాకు ఇవ్వలేదు, కానీ ఈ ఘనత, ఈ ఆధిక్యత, ఈ అధికారము ఒక్క యేసులో మాత్రమే ఉన్నది. దేవునికి స్తోత్ర. విలువైనటువంటి నాకు విలువనిచ్చి మీ ఎదుట నిలబడి చెప్పగలిగి ఒక అద్భుతమైన కృపించిన నా దేవునికే మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్ర. ఈరోజు బహుశా ఎవరైనా తాగి బజార్లో పడుకున్నాడు అనుకోండి, అతన్ని ఎవరో గౌరవిస్తారా? చూస్తూ ఆయన ఒంటి మీద బట్టలు కూడా కొన్నిసార్లు ఊడిపోయినప్పుడు, వీడు ఎందుకు బతుకుతుండ్రా, కుక్క బతుకుతుంది, వీడు బతుకుతుంది అంటే, తాగి పడిపోయినటువంటి వ్యక్తిని, పాపం చేస్తూ పట్టబడినటువంటి వ్యక్తులను చూచినప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే, ఎందుకు కూడా వాళ్ళని ఎందుకు చెయ్యరు? ఎందుకంటే వాళ్ళు తాగి పడిపోయి చెడిపోతున్నారు కనుక వాళ్ళని చూసి అనేకులు ఏం చేస్తారు? హేళన చేస్తారు. దేవునికి స్తోత్రం. ఏళ్లమైపోయినటువంటి వారిని యేసు పిలిస్తే వారి బ్రతుకులో ఎంత విలువ ఉందో ఈ రాత్రి మీకు చెబుతాను నేను. దేవునికి స్తోత్రం. మనకి రాత్రి కలసములో ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలారా చేతులెత్తి దండం పెట్టి చెబుతున్నా, నిన్నెవరో గౌరవించట్లేదా? నిన్నెవరో ప్రేమించట్లేదా? నిన్నెవరో ఆధిక్యత ఇవ్వట్లేదా? ఎవరో నిన్ను ప్రేమించి దగ్గరకు తీయట్లేదా? ఈ రాత్రి ఒక దైవజనుడిగా నేను శబ్దం చేసి చెప్పగలిగినట్టు తెలుసా? విలువ లేనటువంటి నీకు, ఆధిక్యత లేనటువంటి నీకు, ఘనత లేనటువంటి నీకు, గుర్తింపు లేనటువంటి నీకు యేసులో ఉన్నటువంటి ఆ గుర్తింపు నా దేవుడు నీకు ఇచ్చును గాక. దేవునికి స్తోత్రం. ఒకప్పుడు నా ఇంట్లోనే నాకు విలువ